చూడండి, ఒక స్నేహితుడు వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాడు. గొడిగేసుకుని వర్షంలో వెళ్తుంటే ఒక స్నేహితుడు వర్షం వచ్చిందని ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. ఆ గొడిగేసుకున్నటువంటి స్నేహితుడు ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పటికి, నేను కూడా వస్తాను రా అక్కడ దాకా అని చెప్పానంటే, సరే రా అని చెప్పి గొడుగులో ఇద్దరు దూరిన తర్వాత ఏమవుతుంది? ఒక గొడుగు చిన్నగా ఉంటే ఇద్దరికి సరిపడు. ఈ గొడుగులో మధ్యలో వచ్చినటువంటి వాడు ఆ గొడుగుని, ఆ క్లాత్ ఇలా పట్టుకుని, ఆ ఓస పట్టుకుని ఇలాగ వాడి వైపుకి ఏం చేసేసాడు? వంచేసినప్పుడు ఈ కామ పట్టుకున్నటువంటి వాడు తడిసిపోతున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే గొడుగు యొక్క కామ ఎవరి చేతిలో ఉంది?